హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఇంత అందం దారి మళ్ళిందా. ఇది పార్ట్ 1 అండి. ఇక కథ మొదలు పెడదాం. శ్రేయ అనే అమ్మాయి సిటీలో జాబ్ చేస్తూ ఉంటుంది. శ్రేయకి ఫుల్ వర్క్ ఉండడంతో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రేయ వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. శ్రేయ కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ నేను బిజీగా ఉన్నాను, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. ఆఫీస్ వర్క్ పూర్తయి ఇంటికి వెళ్ళిన శ్రేయకి అమ్మ కాల్ చేసింది అన్న సంగతి గుర్తుకు వస్తుంది. రిటర్న్ కాల్ చేసి, ఏంటమ్మా కాల్ చేశావు అని అడుగుతుంది. శ్రేయ వాళ్ళ అమ్మ ఒక పల్లెటూరులో ఉంటూ ఉంటుంది. శ్రేయ వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోతారు. శ్రేయ సిటీలో ఉంటూ జాబ్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. శ్రేయ వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ, ఇందాకే నువ్వు కాల్ చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నా అంటూ చెప్తుంది. ఎందుకు కాల్ చేసావో చెప్పమ్మా అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నీకు ఒక మంచి సంబంధం చూశాను, వాళ్ళు వచ్చే ఆదివారం నిన్ను చూడడానికి వస్తున్నారు అని అంటుంది శ్రేయ వాళ్ళమ్మ. శ్రేయ కంగారు పడుతూ, ఏంటమ్మా నేను అప్పుడే పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళేనే, అదే ఇందిరా ఆంటీ వాళ్ళ అబ్బాయి అభిమన్యు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి. ఏంటి అభిమన్యుతో నా పెళ్ళా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రేయ. అవునే, అభిమన్యు వాళ్ళ అమ్మ ఇందిరా గారే నాకు కాల్ చేసి అడిగారు. సరే అమ్మా, అయితే నాకు కొంచెం టైం ఇవ్వు నేను ఆలోచించుకోవడానికి అంటుంది శ్రేయ. శ్రేయ వాళ్ళమ్మ ఇంతలో సరే రేపటికంతా ఆలోచించుకొని చెప్పు అని అంటుంది. శ్రేయకి అభిమన్యు బాగా తెలుసు. చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్కి అభిమన్యు తమ్ముడు అరుణ్ కలిసి శ్రేయ వాళ్ళ ఇంటి పక్కనున్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటి పక్కనే కావడంతో ముగ్గురు బాగా కలిసి ఆడుకునేవారు. ఎవరి చదువులో వాళ్ళు బిజీ అవ్వడంతో వాళ్ళు చూసుకొని చాలా రోజులైంది. పెళ్ళికి ఏం చెప్పాలి, ఓకే చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకుంది శ్రేయ. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తుంది. వర్క్లో బాగా బిజీ అయిపోయింది. లంచ్ టైంలో అభిమన్యు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి అతనిని చూసి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అనుకుంటుంది శ్రేయ. వాళ్ళ అమ్మకి కాల్ చేసి నేను శనివారం ఇంటికి వస్తాను అని చెప్తుంది. వాళ్ళ అమ్మ ఒప్పుకుంటావో లేదో అని చాలా కంగారు పడ్డాను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను ఇప్పుడే ఇందిరా ఆంటీకి కాల్ చేసి చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. శ్రేయ వర్క్ అవ్వగానే తన బాస్ దగ్గర 2 రోజులు లీవ్ తీసుకుంటుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటుంది శ్రేయ. మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడంతో తన ఊరికి వెళ్ళే బస్సు మిస్ అవుతుంది. వాళ్ళు ఊరు వెళ్ళాలంటే ఒక బస్సు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని అర్థం కాక క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకుంటూ ఉంటుంది. ఒక క్యాబ్ కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని కంగారు పడుతూ ఉంటుంది శ్రేయ. ఇందులో ఒక కారు తన దగ్గర ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అతను ఎవరో తనని ఎందుకు అడుగుతున్నాడో శ్రేయకి అర్థం కాక, మరి ఆ వ్యక్తి, హలో మిస్, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళాలి? శ్రేయ, నేను పలానా ఊరు వెళ్ళాలి, నేను బస్సు మిస్ అయ్యాను అని అతనితో చెప్తుంది. ఇంతలో ఆ వ్యక్తి, నేను కూడా అదే ఊరు వెళ్తున్నాను, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా నాతో రావచ్చు అని అంటాడు. ఎవరో తెలీదు, నేను ఎలా వెళ్ళాలి, కానీ నాకు ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు అని మనసులో అనుకుంటుంది శ్రేయ. సరే వస్తాను అంటూ కారు డిక్కీ ఓపెన్ చేయడంతో తన లగేజ్ పెట్టి కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి తాను కూర్చోవడానికి అన్నట్టు వెళ్తుంది. ఇంతలో ఆ వ్యక్తి, హలో మిస్, నేను మీకు డ్రైవర్ని కాదు, వచ్చి ముందు సీట్లో కూర్చోండి అని అంటాడు. అతను అన్న మాటకి శ్రేయ ఆశ్చర్యపోతుంది. అతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకొని వచ్చి ముందు సీట్లో కూర్చుంటుంది. కానీ శ్రేయ మనసులో ఏదో భయం ఆ వ్యక్తి గురించి. కొంత సమయం వరకు ఇద్దరు ఏమీ మాట్లాడుకోరు. కొద్దిసేపటి తర్వాత, మీరు ఉండేది ఇక్కడేనా అని అడుగుతాడు అతను. అవును ఇక్కడే అని అంటుంది శ్రేయ. మీ పేరు తెలుసుకోవచ్చా అని అంటాడు. అఫ్కోర్స్, నా పేరు శ్రేయ, మరి నీ పేరేమిటి అని అడుగుతుంది. నా పేరు తేజ్ అని అంటాడు ఆ వ్యక్తి.
కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉంటారు. మధ్యాహ్నం సమయం కావడంతో శ్రేయకి బాగా ఆకలి వేస్తుంది. తేజ్ని ఎక్కడైనా కారు ఆపమంటే నేనేమీ డ్రైవర్ని కాదు అని అంటాడేమోనని భయపడి తను అడగడం మానేస్తుంది. ఇంతలో ఒక 5 స్టార్ రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు తేజ్. అది చూసి నేను మనసులో ఆకలి అనుకోగానే రెస్టారెంట్ ముందు ఆపేశాడు, అతనికి ఎలా తెలుసు అని అనుకుంటుంది. తేజ్ కారు దిగుతూ నాకు ఆకలిగా ఉంది, మీరు కూడా ఆకలి వేస్తే నాతో రావచ్చు అని అంటాడు. శ్రేయ సరేనని కారు దిగడంతో ఇద్దరు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళతారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. మీ ఆర్డర్ రావడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది సార్ అని వెయిటర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రేయకు కారు ఎక్కిన దగ్గర నుండి ఒక చిన్న సందేహం అని అతన్ని అడగాలి అని అనుకుంటుంది. తేజ్ గారు, మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా అని అడుగుతుంది. మీకెందుకు ఆ సందేహం వచ్చింది అని అడుగుతాడు తేజ్. లేదు, నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది, ఎక్కడో మాట్లాడినట్టు కూడా అనిపిస్తుంది అని అంటుంది శ్రేయ. లేదు, నాకేం అలా అనిపించట్లేదే అని అంటాడు తేజ్. ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. తినేసి మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. బస్ టైం దాటిపోయిన శ్రేయ ఇంకా ఇంటికి రాలేదు. పెళ్ళి ఇష్టం లేక నాతో వస్తానని అబద్ధం చెప్పిందా? ఒకవేళ శ్రేయ రాకపోతే నేను ఇందిరాకి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ శ్రేయకి కాల్ చేస్తుంది వాళ్ళమ్మ. శ్రేయ కాల్ లిఫ్ట్ చేయగానే నువ్వు వస్తావా లేదా, బస్సు టైంకి దాటిపోయింది ఇంకా రాలేదు అని కోపంగా అంటుంది. అమ్మా, నేను చెప్పేది వింటావా వినవా? నేను దగ్గరలో ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, నా బస్సు మిస్ అయింది, నేను కారులో వస్తున్నాను అంటుంది శ్రేయ. కారా? ఎవరిది అన్నట్టు అడుగుతుంది వాళ్ళమ్మ. అదేం లేదులే అమ్మా, నేను వచ్చాక అన్నీ చెప్తాలే అని కాల్ కట్ చేస్తుంది శ్రేయ. కాసేపటి తర్వాత శ్రేయ వాళ్ళ ఊరు చేరుకుంటారు ఇద్దరు. మీ ఇంటికి రూట్ చెప్తే మిమ్మల్ని దింపేసి వెళ్తాను అంటాడు తేజ్. పర్వాలేదు, నేను ఇక్కడి నుండి మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ వరకు దింపేసినందుకు ధన్యవాదాలు అని చెప్తుంది శ్రేయ. శ్రేయ కారు దిగిపోతుండో 1 నిమిషం అని అంటాడు తేజ్. ఇక్కడ దాకా దింపిన వాడిని మీ ఇంటి వరకు దింపలేనా అని అంటాడు తేజ్. సరే అని వాళ్ళ ఇంటి రూట్ చెప్తుంది శ్రేయ. తనని ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు తేజ్. శ్రేయ ఫ్రెష్ అయ్యి టీ తాగుతూ జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్తుంది. అభిమన్యు వాళ్ళు ఇంటికి వచ్చారా అని అడుగుతుంది శ్రేయ. లేదు, సిటీ నుండి ఈరోజు ఇంటికి వస్తాడంట, రేపు ఉదయం తన ఇంటికి వస్తారంటూ శ్రేయ వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇద్దరు కలిసి రాత్రి భోజనం ముగించారు. త్వరగా వెళ్ళి పడుకో, రేపు ఉదయాన్నే లేవాలి అని శ్రేయకి చెప్పింది వాళ్ళ అమ్మ. శ్రేయ తనకి జరగబోయే పెళ్లి చూపుల గురించి ఇంకా అభిమన్యు గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. అతన్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో, అసలు నేను అతనికి గుర్తున్నానో లేదో అని ఆలోచిస్తూ పడుకుంది శ్రేయ. ఉదయం లేవగానే వాళ్ళ అమ్మ ఒక్కతే అన్ని పనులు చేసుకోవడంతో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అమ్మా, ఏం చేయాలో చెప్పు అంటూ శ్రేయ వాళ్ళ అమ్మతో అంటుంది. నువ్వు నాకేం చేయొద్దు కానీ నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యి రాగానే వాళ్ళ అమ్మ టీ తెచ్చిస్తూ తాగేసి త్వరగా రెడీ అవ్వు, ఇందిరా వాళ్ళు ఇప్పుడే బయలుదేరుతున్నామని ఫోన్ చేశారు అని చెప్తుంది శ్రేయతో. సరే అని శ్రేయ లోపలికి వెళ్ళి రెడీ అయి వస్తుంది. కాసేపటి తర్వాత శ్రేయ రెడీ అయ్యి బయటకు వచ్చి ఎలా ఉన్నానమ్మా అంటూ అడుగుతుంది. శ్రేయాని చూడగానే వాళ్ళమ్మ సంతోషంతో చాలా బాగున్నావే, నీకు నా దిష్టి తగిలేలా ఉంది అంటూ దిష్టి తీస్తుంది. ఒక కారు వాళ్ళ ఇంటి ముందు ఆగి శబ్దం వినిపిస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి తను బయటకి వెళ్ళి ఇందిరా వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తుంది. శ్రేయ వాళ్ళమ్మ వాళ్ళని కూర్చోమని చెప్పి అందరికీ డ్రింక్ అందిస్తుంది. ఇంతకీ మా కోడలు రెడీ అయ్యిందా లేదా అంటూ అభిమన్యు వాళ్ళ అమ్మ సత్యనారాయణ గారు అడుగుతారు. హా అన్నయ్య గారు, ఇప్పుడే తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది శ్రేయ వాళ్ళమ్మ. శ్రేయాని తీసుకొని బయటికి వస్తుంది శ్రేయ వాళ్ళ అమ్మ మంజుల. అందరికీ టీ ఇస్తూ అభిమన్యుని చూసి షాక్లో ఉండిపోయింది శ్రేయ. ఇంకా నెక్స్ట్ స్టోరీ వినాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.